మిత్రమా, స్త్రీలు ఒక మగాన్ని నమ్మితే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయనంత లోతుగా నమ్ముతారు. పురుషుల వలె కేవలం పైపైన మెరుపులను చూసి మోసపోకుండా ఒక పురుషుని ఇష్టపడితే అతన్ని లోతుగా అధ్యయనం చేసి మరీ నమ్ముతారు మిత్రమా. ఒక స్త్రీ మీతో ప్రత్యేకంగా ఒంటరిగా సమయం గడపాలి అనుకుంటే ఆమె ప్రవర్తనలో కొన్ని చిన్న చిన్న మార్పులు మీరు గమనించవచ్చు. స్త్రీలో కనిపించే ఆ మార్పులేంటో చూసే ముందు ఈ వీడియోని లైక్ చేసి కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొందరు స్త్రీలు వారి మనసులో ఉన్న మాటని ఓపెన్గా బయటికి చెప్పేస్తూ ఉంటారు. కానీ మరికొందరు ఏ విషయానైనా ఓపెన్గా చెప్పకుండా తమ మనసులోనే దాచుకొని మదన పడిపోతూ ఉంటారు. ఇంకొందరు తమ ప్రవర్తనలో తెలియచేస్తూ ఉంటారు. ఒక స్త్రీ తనకు నచ్చిన పురుషులతో ఒంటరిగా గడపడానికి కొన్ని ముఖ్యమైన సంకేతాలు చేస్తుందని కొందరు నిపుణులు కూడా పేర్కొన్నారు. కానీ చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోరు. నిజానికి స్త్రీలు నేరుగా చెప్పకపోయినా తమ ఆసక్తిని సంకేతాల రూపంలో చాలా స్పష్టంగా చూపిస్తారు. ముఖ్యంగా ఇక్కడ పురుషులను గమనించాల్సింది ఆమె మాటలు మాత్రమే కాదు, ఆమె ప్రవర్తన కూడా. ముందుగా ఒక విషయం గుర్తుంచుకో మిత్రమా, ఆమెకు ఎందుకు మీ పట్ల ఇంత ఆసక్తిగా ప్రవర్తిస్తుందని తెలుసుకో. ఒక స్త్రీ మీతో మాట్లాడేటప్పుడు సాధారణంగా ఉండకుండా కొంచెం ఎక్కువ ఆసక్తి చూపిస్తుందంటే నీతో ఏకాంతంగా గడపాలని చూస్తుందని అర్థం. అందరితో ఒకలా మీతో మరోలా ఉంటుందంటే ఖచ్చితంగా ఆమె మీ నుంచి ఏదో కోరుకుంటుందని అర్థం చేసుకోవచ్చు. ఆమె ప్రవర్తించే తీరు అందరితో ఒకలా మీతో డిఫరెంట్గా ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఆమె నీతో ఏకాంతంగా గడపాలని ప్రయత్నిస్తుందని అర్థం. అందరితో ఉన్నప్పుడు ఫ్రీగా మాట్లాడుతూ మీతో మాట్లాడేటప్పుడు ఆమె మాట తడబడుతూ ఆమె చూపు తిప్పుకోవడం చేస్తూ ఉంటే మీరంటే ఇష్టమని అర్థం చేసుకోవచ్చు. ఇక 2, ఒక స్త్రీ మీ దగ్గర ఉన్నప్పుడు కంఫర్ట్గా సౌకర్యంగా ఏ ఇబ్బంది లేకుండా ఉండగలుగుతుందంటే ఆమెకు మీరంటే ఏదో ప్రత్యేకతని అర్థమవుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు ఇబ్బందిగా ఫీల్ అయ్యి మీతో ఉన్నప్పుడు మాత్రం కంఫర్ట్గా ఉంటుందంటే ఆమె మీతో ఏదో కోరుకుంటుందని అర్థం మిత్రమా. ఒక స్త్రీ మీతో గడపడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఏదో ఒక కారణం చెప్పి ఆమె మీకు దగ్గరగా ఉండేలా ప్రయత్నిస్తుంది. ఈ ఒక్క కారణం చాలు మీతో గడపడానికి, ఆమె మీతో గడపడానికి ఎంత ఆతృత పడుతుందో అని. ఇక 3, ఒక స్త్రీ ఈ సంకేతం కనుక మీ ముందు ప్రదర్శించినట్లయితే ఆమె ఖచ్చితంగా మీతో ఒంటరిగా గడపాలని ప్రయత్నిస్తుందని అర్థం. అదేంటంటే తన యొక్క అందాలు మొత్తం కూడా మీతో చూపించి మురిసిపోతుందంటే మీతో ఒంటరి క్షణాలు గడపాలని ఆశపడుతుందని అర్థం మిత్రమా. తన యొక్క అందాలను పరువాలను చూపించి సిగ్గుతో తలదించుకుంటుందంటే ఖచ్చితంగా ఆమె మీతో ఏదో కోరికను ఆశిస్తుందని అర్థమవుతుంది. ఏ మగాడికి చూపించిన తన యొక్క అందాలు మొత్తం నీకు చూపిస్తుందంటే మీరు ప్రత్యేకమని అర్థం చేసుకోవాలి. అయితే మిత్రమా, ఏ స్త్రీ కూడా పరాయి పురుషుల ముందు తన యొక్క అందాలు మొత్తం ఆరబోయేదు. కేవలం తనకు తన మనసుకు దగ్గరగా అనిపించే నచ్చిన పురుషులతో మాత్రమే ఇలా ప్రవర్తిస్తుంది. దీన్ని బట్టి ఆమెకు మీరంటే ఎంతో ప్రత్యేకమని అర్థం చేసుకోవచ్చు మిత్రమా. అర్థమైందనుకుంటా మిత్రమా. ఈ విధంగా ఒక స్త్రీ అంటే మీతో తన ప్రవర్తించే తీరును బట్టి మీ నుంచి ఏం ఆశిస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మీతో స్నేహాన్ని ఆశిస్తుందా, లేదా ప్రేమను ఆశిస్తుందా, లేదా ఒకరోజు మీతో గడపాలని ఆశిస్తుందో ఆమె ప్రవర్తన బట్టి మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా ఒక స్త్రీ ప్రవర్తనలో మీకు కనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా ఆమె మీతో ఒక్కరోజైనా గడపాలని ఆశిస్తుందని అర్థం చేసుకోవచ్చు. మీతో మానసిక సంబంధంతో పాటు శారీరక సంబంధం కూడా కోరుకుంటుందని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది మిత్రమా. స్త్రీ అంటే ఒక చిన్న చూపు చూసే ఈ సమాజంలో స్త్రీకి విలువ రావాలంటే ఏం చేయాలి? స్త్రీలను ఎవ్వరు కూడా గౌరవించరు. స్త్రీ అంటే ఒక చులకన భావం, తను ఒక ఆడదని చిన్న చూపు చూస్తారు. చివరకు స్త్రీలకు స్త్రీలే శత్రువులు కూడా ఉన్నారు మిత్రమా. అందులో ఈ మగవాళ్ళు మరీ దారుణంగా ఆడవాళ్ళ విషయాల్లో ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి మగాళ్లకు స్త్రీ పదే పదే గుర్తుకు రావాలంటే ముఖ్యంగా ఈ 3 పనులు చేయాలి. ఈ 3 పనులేంటో తెలుసుకునే ముందు
ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1. బంధించడం. ఒక మగాడు మిమ్మల్ని పదే పదే గుర్తుకు తెచ్చుకోవాలనుకుంటే అతన్ని మీ కౌగిల్లో బంధించాలి. అంటే అతన్ని మీ ప్రేమలో మునిగేలా చేసి మీ నుంచి వెళ్ళిపోవాలన్నా కూడా దారి కూడా లేకుండా చేసేలా మీ ప్రేమలో బంధించాలి. అతను పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడకుండా అతన్ని మీ ప్రేమలో బంధించాలి. అంటే మీ అందంతో అతన్ని మీ వశం చేసుకోవాలి. మీ సొగసుతో అతన్ని మురిపించాలి. మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వెళ్ళనివ్వకుండా చేయాలి మిత్రమా. మగాడికి మీ రుచి తెలియాలంటే మీ అందాన్ని అతని పూర్తిగా చూపించాలి. లేదంటే పరాయి ఆడదాని వల్ల పడ్డానికి అవకాశం ఉంది. మీకు ఇష్టమున్నా లేకున్నా సరే మీ భర్త పరాయి ఆడదాని జోలికి వెళ్లకుండా ఉండాలంటే ఈ విధంగా చేయాలి మిత్రమా. నీ భర్త నీకే సొంతం అనుకుంటే అతన్ని ఒక నిమిషం కూడా వదిలిపెట్టకుండా అతన్ని మురిపించాలి. ఎందుకంటే మగవాళ్ళు ఆడది కాదంటే పరాయి ఆడవాళ్ళు జోలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చేస్తే మీ భర్త ఎవ్వరి జోలికి కూడా వెళ్ళరు. ఇక 2. అందంగా ముస్తాబవ్వడం. మీ భర్త ముందు మీరు అందంగా ముస్తాబుగా కనిపిస్తూ ఉండాలి. ఎందుకంటే అతనికి మిమ్మల్ని చూసినప్పుడు సంతోషంగా హాయిగా అనిపించాలి. ఇలా చేస్తే కనుక పరాయి ఆడవాళ్ళను కూడా కన్నెత్తి కూడా చూడరు. కొందరు ఆడవాళ్ళు చింపిరి జుట్టు వేసుకుని మాసిన బట్టలతో భర్త ముందు అలా తిరుగుతూ ఉంటారు. ఇలాంటి భార్యలను చూసినప్పుడు వారికి చిరాకు కలిగి పరాయి ఆడవాళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటారు. మగాడు చెడిపోవడానికి ఇంట్లో ఉన్న భార్య కూడా కారణమవుతుంది మిత్రమా. అలాని రోజు పట్టుబట్టలు కట్టుకుని నగలు వేసుకుని ముస్తాబావమని చెప్పడం లేదు. మీకు ఉన్నంతలో కాస్త అందంగా రెడీ అయి ఇంట్లో తిరుగుతూ ఉంటే మీ భర్తకు అలాగే మీ ఇంటికి చాలా శుభప్రదం. ఇంటి ఇల్లాలు అందంగా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఉంటుందని అర్థం. ఇలా మీ భర్త ముందు అందంగా రెడీ అయి ఇంట్లో తిరుగుతూ ఉంటే పక్కన ఎంత అందగత్తె వచ్చినా సరే ఆ స్త్రీని కన్నెత్తి చూడకుండా ఉంటారు. ఎందుకంటే ఆమెను చూసే అవకాశం ఉన్నా ఈ సమయంలో నీకు ఖచ్చితంగా గుర్తొస్తారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా. ఇంట్లో అంత అందమైన భార్యను పెట్టుకొని నేను ఈ పాడు పనికి ఎందుకు ఉత్సాహం చూపుతున్నానని అతనే సర్ది చెప్పుకునేలా అలాంటి వారి జోలికి వెళ్ళడం మానేస్తానని చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ఇంట్లో కాస్త అందంగా రెడీ ఉన్నట్లయితే మీ యొక్క భర్త ఎక్కడికి వెళ్ళినా సరే పదే పదే మీరే గుర్తుకు వస్తూ ఉంటారు. ఇంకా ఏదైనా సరే ఒక విషయం 3వది ఏంటంటే కొత్తదనం. ఎప్పుడు కూడా ఒకేలా ఉండకూడదు మిత్రమా. జీవితంలో కొత్తదనం అనేది చాలా మంచిది. అది మీ భర్తకే కాదు మీకు కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడు కూడా ఒకేలా ఉంటే ఎప్పుడు కూడా ఒకేలా రుచి చూస్తే మనకి ఎలా తెలుస్తుంది చెప్పు. కాబట్టి కొత్తదనాన్ని అలవాటు చేసుకోండి. అది వంటైనా కానివ్వండి, మీ వేషధారణ అయినా కానివ్వండి, మీ భర్తతో మీరు పడక గదిలో గడిపిన క్షణాలు కానివ్వండి, ఏదైనా సరే కొత్తదనం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంట్లో రుచి బాగుంటే పక్కింటి పుల్లకూర మీద ఆశపడరు కదా. కాబట్టి ఇంట్లో రుచిని కొత్తగా మార్చి చూడండి. మగవాళ్ళు వంట రుచిని సర్దుకుంటారు, అలాగే మీ వేషధారణ కాస్త డిఫరెంట్గా ఉన్న సర్దుకుంటారు. కానీ సంసార సుఖంలో కొత్తదనం లేకుంటే అస్సలు సర్దుకోలేరని గుర్తుపెట్టుకో. కాబట్టి పడక గదిలో కాస్త చేంజెస్ చేయండి. మీ భర్తతో చేసే పనులు కాస్త కొత్త రకంగా మార్చి చేయండి. ఒకే పద్ధతిలో కొనసాగిస్తే మగవారికి విసుగు వచ్చి వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేసేటటువంటి పద్ధతిని మార్చండి. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.